నిమిషం మీడియా మిత్రులకు నమస్కారం. అధ్యక్ష నమస్కారం. ఈరోజు వాస్తవంగా రాజ్యాంగ ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ నుంచి 10,000 పాద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 10,000 పాద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అక్కడ అమిత్ షా గారు అవమానించినా లేదా ఇక్కడ అవమానాలు జరుగుతూ ఉన్నా మాలాంటి బడుగు బలహీన వర్గాలు, దళిత బిడ్డలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు, బీసీ వర్గాలు ఈ స్థాయికి రావడమే 1,00,000 సార్లు అవమానాలు ఎదుర్కొన్న తర్వాతనే ఈరోజు నిలబడతాం. ఈ నిలబడిన తర్వాత ఈ స్థాయికి వచ్చినాకనన్నా మేము చూస్తూ ఉంటే అసెంబ్లీలో మొదటి రోజుకెంచి ఒక దళిత స్పీకర్ అయినటువంటి ఆలోచన విధానంతో ప్రతిదీ కూడా ఇంతకుముందే మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు మా సోదరుడు. ఆమె చెప్పి విసిరిలోని రికార్డు ఉంటుంది, ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉంటాయి, స్పష్టంగా చూడండి ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఈరోజు చూసి బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా బాధపడతా ఉన్నా, ఒక బహుజన బిడ్డగా సాటి నా దళిత బిడ్డకు జరుగుతున్న అవమానం చూసి బాధపడతా ఉన్నా. ఇది చూసుకోవడానికి అసెంబ్లీ వరకు వచ్చింది. ఎంత దురహంకారం అంటే పేపర్ నుంచి నిజంగా ఈరోజు మార్షల్స్ లేకపోతే ఈరోజు స్పీకర్ గారి మీద దాడి జరిగే పరిస్థితి చూసాం. కాబట్టి ఒక నిండు బరువైన హృదయంతో బాధపడుతూ చెప్తా ఉన్నా, 100% ఇది పరిపూర్ణంగా దాడే, ఒక దళిత బిడ్డ మీద జరిగే దాడే అని అవి అభివర్ణిస్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు ఇంత మారినా కూడా ఈరోజు మా కళ్ళగా చూసినాం. మరి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఎంత బాధపడిండొచ్చు, ఎంత అవమానాలు పడిండొచ్చో మనం దీన్ని బట్టి మనము లెక్కేసుకోవచ్చు అని తెలియజేసుకుంటూ, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక దళిత బిడ్డ మీద దళిత స్పీకర్ అయినందుకు మాత్రమే దాడిగా వర్ణించాల్సిన అవసరం ఉంది. ఈ ఇష్యూ చర్చించడానికి 2 నిమిషాల ముందలే కోరి ఆ తర్వాత ఒకటేసారి స్పీకర్ మీదకి రావడం అనేది చాలా తప్పుగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమాలు చూసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. తప్పెవరితో ఒప్పెవరితో మొత్తం విజువల్స్ ఉంటాయి. ఆ విజువల్స్ రాష్ట్ర ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏం చేశారన్నమాట ఏదో అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రక్రియ వద్దు. దాని నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది, అన్ని విధాలా వెనక్కిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఈ రోజు నిజంగా కూడా బాధాకరమైన పెద్ద ఉదాహరణతో నేను తెలియజేస్తా ఉన్నా. దళితులు లేదా బీసీ వర్గాలు, వెనుకబడిన జాతులు ఒక స్థాయిలో ఉండడం జీర్ణించుకోలేక చేస్తున్న ప్రక్రియగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు.